హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఒక మైక్ అయితే మనం కొనటం జరిగింది. ఒక్కసారి అయితే చూడండి. ఇది వచ్చేసరికి గ్రీనరో వైర్లెస్ మైక్రోఫోన్ P12 మోడల్ అన్నమాట. దీనిని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అలానే దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కూడా మొత్తం మీకైతే చూపిస్తాను. అలానే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉండటం జరుగుతుంది. బయటికి వెళ్ళి వాక్ చేసే వాళ్ళకి ఈ మైక్రోఫోన్ వచ్చేసరికి చాలా యూజ్ అయితే అవుతుంది. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారో మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఒక్కసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్ చేస్తే మనకి ఒక వారంటీ కార్డు అయితే ఇవ్వటం జరిగింది ఫస్ట్ వచ్చేసరికి. అలానే ఒక పౌచ్ అయితే ఇచ్చారనమాట. ఈ పౌచ్ కూడా ఒకసారి చూడండి. అలానే ఈ ఛార్జింగ్ కేసు వచ్చేసరికి చూడండి. దీని మీద వచ్చేసరికి మనకి గ్రీనరో అని ఉండటం జరిగింది. ఇది ఛార్జింగ్ కేసు అనమాట. అలానే సి కేబుల్ పిన్ అయితే ఇవ్వటం జరిగింది. ఛార్జింగ్ కోసం దీంట్లో సి కేబుల్ పిన్ అయితే ఇవ్వటం జరిగింది. ఇది ఒక్కసారి మనం ఓపెన్ చేసి కూడా చూద్దాం. అలానే మనకి ఇంకొక బాక్స్ అయితే దీంట్లో ఉండటం జరిగింది. ఈ బాక్స్లో వచ్చేసరికి మనకి కొన్ని కేబుల్స్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇయర్ బడ్స్ కూడా ఉండటం జరిగింది ఈ కేబుల్ వచ్చేసరికి. అలానే 2 ఇయర్ బడ్స్ అయితే ఇచ్చారు. అలానే మనం స్మార్ట్ ఫోన్కు వాడుకోవటానికి కేబుల్స్, అలానే ల్యాప్టాప్కు వాడుకోవటానికి కేబుల్స్, అలానే ఐఫోన్కు వాడుకోవటానికి కేబుల్స్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా దీంట్లో కేబుల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక అలానే మనం ఇది ఎలా పనిచేస్తుందో కూడా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. అలానే ఈ గ్రీనరో ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేస్తే ఒక రిసీవర్ అయితే ఉండటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి. అలానే మనకి 2 మైకులు అయితే ఇవ్వటం జరిగింది. చూడండి ఒక్కసారి వచ్చేసరికి ఇవి 2 మైకులు అనమాట. ఇవి ఎలా యూజ్ అవుతాయో కూడా మీకైతే చూపిస్తాను. అలానే ఇది ఎంత డిస్టెన్స్ నుంచి పనిచేస్తుందో కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ మైక్స్ ఎలా పనిచేస్తున్నాయి మీరైతే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఎలా పనిచేస్తుందో కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది రిసీవర్ అనమాట. రిసీవర్కి వచ్చేసరికి మనం OTG కేబుల్ అయితే ఉండటం జరిగింది. OTG కేబుల్ని అయితే ఒక్కసారి అయితే పిన్ చేయండి. కూర్చోండి. ఇట్లా కూర్చున్న తర్వాత మనకి ఇక్కడ ఓటీజీ కేబుల్ అయితే ఉండటం జరిగింది. ఇలానే ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఈ పవర్ బటన్ ఒక్కసారి అయితే ఆన్ చేయండి. ఆన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లే అవటం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, డిస్ప్లే అయితే అవటం జరిగింది. డిస్ప్లే అయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. అలానే ఈ కేబుల్ మనకు ఉంది కదా, ఈ కేబుల్ని మన ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను. మనం ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. అలానే దీనికి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉండటం జరిగింది. ఈ కేబుల్ మనం కనెక్ట్ చేయకుండానే బ్లూటూత్ ద్వారా కూడా మనం ఇదైతే యూజ్ అయితే చేయవచ్చు. మనం ఒకసారి కేబుల్ కనెక్ట్ చేసి అయితే చూద్దాం, ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. ఒకసారి కనెక్ట్ చేద్దాం మన మొబైల్కి. ఈ ఫస్ట్ బటన్ చూస్తున్నాం కదా, ఈ ఫస్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకైతే ఈ మైక్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఒక్కసారి అయితే చూడండి, ఈ మైక్ అయితే మనం ఆన్ చేసాము. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాము కదా, మనం ఇది ఎంత డిస్టెన్స్ నుంచి మనం పనిచేస్తుందో అని చెప్పాను కదా. ప్రస్తుతం మనం చాలా దగ్గరగా ఉన్నాం కెమెరాకి. అలానే మనం ఒక 10 మీటర్ల దూరం నుంచి నేను మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఇది ఆన్ అవ్వటం జరిగింది. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మనం అయితే చూద్దాం. అలానే మనకి ఇక్కడ ఇయర్ బడ్స్ ఉండటం జరిగింది. ఇది ఒక్కసారి మనం దీనికి కూర్చి మనం ఇయర్ బడ్స్ కనుక పెట్టుకుంటే మనం మాట్లాడే వాయిస్ మనకే వినిపిస్తుంది అనమాట. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం కూడా మనకి క్లారిటీగా వినిపిస్తూ ఉంటుంది మనకి వచ్చేసరికి. ఇక నేను 10 మీటర్ల డిస్టెన్స్ అయితే వెళ్ళి చూస్తాను, ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 10 మీటర్ల దూరంలో అయితే ఉన్నాము. మన కెమెరాకి 10 మీటర్ల దూరంలో ఉన్నాము. ఇప్పుడు ఈ 10 మీటర్ల దూరం నుంచి మనం అయితే మాట్లాడుతున్నాము. మీకు వాయిస్ క్వాలిటీ అయితే మీకు అర్థమవుతుంది
కదా, మనం ఎట్లా మాట్లాడుతున్నాం మీకైతే వినిపిస్తుంది కదా. అలానే దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉండటం జరిగింది. ఆ ఆప్షన్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసరికి ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే క్లిక్ చేశాను. నాయిస్ అయితే ఏమి వినిపించదు అనమాట, స్పష్టంగా మన మాటలు మాత్రమే వినిపిస్తాయి. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉపయోగపడుతుంది. అలానే వ్లాగ్స్ ఛానల్ చేసే వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కానీ ఆ డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేకుండా మనకైతే చాలా వర్క్ అవుతుంది అనమాట ఈ ఫోను. అలానే ఇంకొక 5 మీటర్ల వెళ్ళి అయితే చూద్దాం. ఇంకొక మొత్తం 20 మీటర్లు అనమాట. ఒకసారి దూరం కూడా వెళ్ళి చూద్దాం. మనం ఇంత డిస్టెన్స్ నుంచి కూడా ఈ మైక్ అయితే చాలా స్పష్టంగా మనకు పనిచేయడం జరుగుతుంది. ఇలానే వీళ్ళు చెప్పే విధానం ప్రకారం 50 మీటర్ల వరకు కూడా ఈ మైక్ అయితే పనిచేస్తుంది. అలానే మనకి ఏదైనా అడ్డు ఉంటే ఖచ్చితంగా 20 మీటర్లు మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది 360 డిగ్రీస్ కోణంలో కూడా ఇదైతే పనిచేయడం జరుగుతుంది. అలానే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, దానిని కూడా నేను క్లిక్ చేసి అయితే చూపిస్తాను. ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్, మనం మాట్లాడుతుంటే ఒక మంచి పెద్ద బిల్డింగ్లో ఉండి ఎంతో రీసౌండ్ వచ్చినట్టు మనకి వినిపిస్తుంది అనమాట. ఇది ఒక ఆప్షన్. ఈ ఆప్షన్ కూడా దీంట్లో ఉండటం జరిగింది. చూడండి మనం మాట్లాడే మాటలు మనకి ఎలా వినిపిస్తున్నాయో. దీన్నైతే ప్రస్తుతం ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది నార్మల్గా వస్తుంది అనమాట. ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఏమీ లేదనమాట, మనకి నార్మల్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే క్లిక్ చేశాను. చుట్టూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే మనకేమీ రావటం లేదు, స్పష్టంగా మనకైతే వినిపిస్తుంది అనమాట. ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎటువంటి శబ్దాలు కూడా మనకి వినిపించట్లేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఇది మనం కొన్నాం కాబట్టి ఎలా పనిచేస్తుందో మీకైతే చూపిద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 5000 అయితే పట్టడం జరిగింది. అలానే మనకి ఒక కూపన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళకి 200 కూపన్ అయితే రావడం జరిగింది. అలానే ఫైనల్గా 4800 అయితే ఇది పడటం జరిగింది. చాలా బెస్ట్ క్వాలిటీ అని కూడా చెప్పవచ్చు. రోడ్ మైక్ మనం చూసాం కదా, అంత క్వాలిటీ అయితే ఇది వస్తుంది అనమాట. మనం టెస్ట్ చేసి కూడా చూసాము.